ఫిబ్రవరి 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివిధ రాసుల వారికి రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. అనవసర ధన వ్యయం అధికంగా ఉంటుంది. కొందరు పెద్దలను కలుస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. శుభకార్యాలు చేస్తారు. వీరి అదృష్ట సంఖ్య 9. విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. శివాలయ సందర్శన ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత ఖర్చు అధికంగా ఉన్నా అనుకున్న పనులు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వారం మధ్యలో ఒక అశుభ వార్త వినవలసి వస్తుంది. వ్యాపారస్తులకు కొన్ని అవరోధాలు ఏర్పడినా చాకచక్యంగా బయటపడతారు. వీరికి ఆకుపచ్చ, నీలం రంగులు శుభప్రదంగా ఉంటాయి. ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం బంధుమిత్రులతోనూ పై అధికారులతోనూ కొన్ని సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉంది. అనవసర నిందలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉంది. వారం చివరిలో కొన్ని అశుభవార్తలు వినవలసి వస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సన్మానాలు పొందుతారు. లలితా సహస్రనామం పఠించడం వలన మేలు జరగటానికి అవకాశం ఉంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగానే ఉన్నా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. నమ్మిన వారి వలన మోసపోవడానికి అవకాశం ఉంది. స్థల మార్పులకు అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కన్యారాశి. ఈ రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వీరికి ఆకుపచ్చ, నీలం రంగులు శుభదాయకంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగుంటుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు వ్యాపారస్తులకు అనుకూల సమయమని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వారం చివరిలో శుభవార్త వింటారు. వీరికి తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులు శుభదాయకంగా ఉంటాయి. కనకధార స్తోత్రం పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం మానసిక ప్రశాంతత కొంత లోపించే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. ధన వ్యయం కూడా అధికంగా ఉంటుంది. ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటారు. విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. వీరికి ఎరుపు, పసుపు, తెలుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం క్రయ విక్రయాలు లాభిస్తాయి. సంఘంలో పలుకుబడి లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో కొన్ని తగాదాలు ఏర్పడినా చాకచక్యంగా అధిగమిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. వారం చివరిలో శుభవార్త అందుతుంది. వీరికి పసుపు, నీలం, నలుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. వీరి అదృష్ట సంఖ్య 3. దేవాలయ సందర్శన వలన మనశ్శాంతి లభిస్తుంది. మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. వైద్యరీత్యా ధన వ్యయం అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అధికారులు అనుగ్రహం లభిస్తుంది. స్త్రీల వలన సౌఖ్యం లభిస్తుంది. వెండి వస్తువులు సమకూర్చుకుంటారు. చెడు స్నేహాలకు, దురలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. చర్మ సంబంధ సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉంది. ఆదిత్య హృదయం పఠించడం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రాశి వారికి వారం కొంత అననుకూలంగానే ఉందని చెప్పవచ్చు. స్థిరాస్తులను విక్రయిస్తారు. వ్యాపార భాగస్వాముల వలన ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వీరికి నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి. నవగ్రహ ప్రదక్షిణ, శివునికి అభిషేకం ద్వారా అనుకూల ఫలితాలు లభిస్తాయి. చివరిగా మీనరాశి.
ఈ రాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. పెద్దలను కలుసుకుంటారు. పాత బాకీలు వసూలు అవటానికి అవకాశం ఉంది. స్థల మార్పులు ఉండటానికి అవకాశం ఉంది. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. విష జంతువుల కొంత భయపెట్టే అవకాశం ఉంది. అనవసర ధన వ్యయం అధికంగా ఉంటుంది. పంచముఖి రుద్రాక్ష ధరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఈ వారం రాశి ఫలితాలు. సర్వే జన సుఖినో భవంతు.